నమస్తే అందరికీ. ఈరోజు మనం లెగ్ వర్కౌట్ షురూ చేసాం. రాగానే క్వాడ్స్ని యాక్టివేట్ చేయడానికి బాడీ వెయిట్ స్క్వాట్ చేశాను. తర్వాత ఒక వార్మ్ సెట్ వేసాను స్మిత్ మిషన్ మీద తక్కువ వెయిట్తో. లెగ్ వర్కౌట్ చేస్తున్నప్పుడు వార్మ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మజిల్ని యాక్టివేట్ చేయడానికి ఇంకా ఇంజురీస్ కాకుండా ఉండడానికి. కావాలని ఈగో లిఫ్టింగ్ చేయకూడదు. స్క్వాట్స్ అయిపోగానే లెగ్ ఎక్స్టెన్షన్ మిషన్ ఎక్కేసాను. ఈ వేరియేషన్ని చాలా స్లోగా పర్ఫామ్ చేయాలి. ఇప్పటి వరకు చేసిన 2 వేరియేషన్లు చాలు తొడలు వడలుగా మారడానికి. ఈ 2 వేరియేషన్లకే నాకు దోల తీరిపోయింది. తర్వాత లెగ్ ప్రెస్ మిషన్ ఎక్కేసాను. లెగ్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు మనం నీస్ని లాక్ చేయకూడదు. లెగ్ ప్రెస్ అయిపోగానే హ్యామ్ స్ట్రింగ్స్ కోసం ఆర్డిఎల్స్ చేశాను. ఆర్డిఎల్స్ ఇంకా డెడ్ లిఫ్ట్ అందరూ ఒకటే వేరియేషన్ అనుకుంటారు, కానీ కాదు. ఆర్డిఎల్స్ అయిపోగానే లెగ్ కర్ల్స్ పర్ఫామ్ చేశాను. లెగ్ కర్ల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వేరియేషన్ హ్యామ్ స్ట్రింగ్స్కి. ఈ వర్కౌట్ స్లోగా చాలా ఇంటెన్సిటీగా పర్ఫామ్ చేయాలి, లేకపోతే అంత బాగా హ్యామ్ స్ట్రింగ్స్ అనేది పడదు. ఇంకా హ్యామ్ స్ట్రింగ్స్కి వర్కౌట్ అయిపోగానే కాఫ్ రేస్తో ఎండ్ చేసాం లెగ్ డేని. వర్కౌట్ అయిపోగానే యాజ్ యూజువల్గా అద్దంలో చూసుకొని మురిసిపోయాం. ఈరోజుకి ఇంకేంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్.